నమస్తే, మనతో పాటు ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. ఇక్కడ చెప్పండి, ఫస్ట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక కమెంట్ చేసి ఇటు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవబోతుంది అని చెప్పేసి కంపల్సరీ, అలాగే కేటీఆర్ కి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ ఉంది. సో దీని గురించి ఏమంటారు? అంటే అంత పగడ్బందీగా అంత గ్యారంటీ ఏ విధంగా చెప్పవచ్చు? వినాయక చవితి వస్తుంది కదా, వినాయకునికి 9 రోజులు కూర్చోబెట్టి మనం చెరువులలో వేసేస్తాం కదా. బీఆర్ఎస్ కూడా అంతే, ఇప్పుడు తీసుకొని పోయి వినాయకుని నిమజ్జనాలు చేసినట్టు వాళ్ళ పార్టీని కూడా నిమజ్జనం చేస్తారేమో, అంతే. ఇంకేమున్నది? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదే అవుతుంది అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, కాస్త నవ్వు కూడా వస్తుంది, కాస్త కామెడీ ఉన్నది, కాస్త ఏం చేయాలో అర్థమైతలేదు. అది నాకు ఈయన గవర్నర్ ఇస్తారని రేవంత్ రెడ్డి గారు జోషన్ చెప్తున్నారు. అదే ఉండొచ్చు, ముందు బిడ్డను రక్షించుకోవాలి అని అంటే ఫస్ట్ జైలుకి పంపించాడు. తన దోచుకున్న దోపిడీ డబ్బు అంతా కూడా అంత సక్రమంగా ఉండాలి అని అంటే ముందు బిడ్డను జైలుకు పంపించి ఇక్కడ అన్ని మూటలన్నీ పంపించుకున్నాడు. సరే, గవర్నర్ ఇస్తారు, కేంద్ర మంత్రి ఇస్తారు, ఇంకేమన్నా ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమన్నా చేస్తారు. బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలియదా? ఎప్పుడైతే ఎవడైతే అవినీతి చేస్తాడో వాళ్ళందరూ వాళ్ళ కండువా కప్పుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మా అవుతారు, శంకర్లో పోసిన తీర్థం అవుతారు, అంతే కదా వాళ్ళ పార్టీలకు పోయేది. మేము అందుకే ఎప్పుడో చెప్పినాం, బీజేపీ వాళ్ళు మాతో వాదిస్తున్నారు, మేము బీఆర్ఎస్ వాళ్ళతో ఏడగలుస్తాము, మాకు వాళ్ళతో పొంతన పెడుతున్నారు, మీరు ఒకటి అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటని బీజేపీ వాళ్ళు. కానీ మేము ఎవరితో కలవం. ఏమన్నా కలిసేది ఉంటే బహిరంగంగానే పొత్తులు పెట్టుకుంటాం. మేము సదురుకు ఒకటి, బయట ఒకటి, లోపల ఒకటి, 4 గోడల మధ్యలో ఒకటి ఉండదు. మూతోడు జవాబు చెప్పాలంటే బయటకు వచ్చి చెంప పగలు కొడతాం, ఏదైనా కౌగిలించుకొని ప్రేమ చూపించాలంటే బయటనే చూపిస్తాం. కానీ మాకు అట్లాంటి లోపల ఒకటి బయట ఒకటి వ్యవహారాలు రావు. ఈ రోజు నేను ఎప్పుడో చెప్పిన, కవితను రక్షించాలి అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి. అది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రూవ్ అయ్యింది. ఇంకేమున్నది? రెండో దానిలో మనం మాట్లాడడానికి కొత్తగా ఏమున్నది? ఇప్పుడు మా అయితే విలీనం చేస్తారు. నేను అనుకుంటున్నా విలీనం అవుతుందా లేకపోతే కలిసి పోటీ చేస్తారా, ఏదో ఒకటి ఉంటది. సో ఇంకోటి, నిన్న రైతులు 15 ఆగస్టు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడానికి టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకా జనసేన హీరో వాళ్ళు ఇంకా 100 మందిని ఎవరినన్నా కలుపుకోండి, ఒక్కొక్కరు కాదు చేయించా 100 మంది ఒకేసారి రండి కాంగ్రెస్ మీద పోటీ చేయడానికి అంటున్నాను నేను. సో ఇంకోటి, నిన్న చూసుకున్నా మనం 15 ఆగస్టు కల్లా ఎలాగైనా రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి చేసేసి. సో ఈ విధంగా ఇప్పుడు హరీష్ రావుని ప్రధానంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ హరీష్ రావు మాత్రం రాజీనామా చేసేటటువంటి వ్యక్తిది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆ రోజు ఫస్ట్ తొలి విడత 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన రోజు చెప్పిన, రాజీనామా పత్రం రెడీ చేసుకో. ఆ రోజు అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడినావు కదా, అదే అమరవీరుల స్తూపం దగ్గర కాదు, అమరవీరుల స్తూపం దగ్గర దండం పెట్టుకొని ఆడ స్తూపానికి కాళ్ళు మొక్కి పోయి గవర్నర్ కి లెటర్ ఇయ్యి, అమరవీరులు తీసుకుంటారని లెటర్ ఇస్తే తీసుకొని పోయి గవర్నర్ కి ఇయ్య అన్న నేను. గవర్నర్ ఇవ్వకుండా ఫార్మేట్లు ఏమేమో రాసి, అది ఆ రుణమాఫీ ఈ రుణం, రాజీనామా చేయాలంటే అవన్నీ రాయాలనా? రాజీనామా పత్రం ఇప్పుడు రెడీ పెట్టుకోమను. గవర్నర్ గారు కూడా నిన్ననే ఎట్ హోమ్ పెట్టిండ్రు, మంచిగా రిలాక్స్ గా ఉన్నారు. గవర్నర్ గారు కూడా నిన్ననే 15 ఆగస్టు అయిపోయింది, 78 ఏళ్లు వసంతం పూర్తి అయిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఎట్లయితే 75 ఏళ్లు పూర్తయి బ్రిటిష్ వాడి నుంచి విముక్తి చెందిద్దో, సిద్దిపేటకు కూడా విముక్తి చెందాలి అని అంటే హరీష్ రావు రాజీనామా చేయాలి స్వచ్ఛందంగా. ఇక జీవితంలో రాజకీయాల్లోకి రాను, పోటీ చెయ్యను అన్నాడు. నీ దరిద్రం పోతే కొత్త వాళ్ళు వస్తారు, అడిగి కొత్త వ్యక్తి వస్తారు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు భయంతోనో భ్రాంతితోనో ఏదో ఒకటి చేసి ప్రతి ఒక్కరిని బోల్తా కొట్టించి ఎన్నికలలో గెలిచినావు. 82,000 మెజార్టీ అసెంబ్లీలో వస్తే మీ చుట్టమైనటువంటి రఘునందన్ రావు గెలిపించడానికి 2,000 మెజార్టీ వచ్చింది. 80,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? ఇదంతా లెక్క పత్రం సపరేట్ ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇప్పుడు నేను సిద్దిపేట వాసిగా, మీ సిద్దిపేట ఛానల్ గా నేను చెప్తున్నా, ఇమీడియట్ గా అయితే వస్తా. నిన్న మా అన్న చెప్పిండు, నేను చెప్పలేదు, మా అన్న చెప్పిండు. నేను చాలాసేపు మళ్ళా రిపీట్ చేసుకొని చూసిన, చాలా నచ్చింది నాకు. ఏంటన్నా వాగుల దుంకు సావు అన్నాడు. నేను అంటున్నా చాలా దూరం వద్దన్నా, వాళ్ళ ఊరి పక్కనే కొమడి చెరువు ఉన్నది, మా కొమటల పేరు పెట్టుకున్న చెరువు ఉన్నది, గళ్ళ దుంకమని చెప్తున్నా. అట్లా ఇంకోటి, కేటీఆర్ గారు కూడా ఇటు మన ఎమ్మెల్యే సీతక్క గారు మనం చేసిన తర్వాత అయితే కేటీఆర్ గారు కొన్ని కమెంట్స్ చేశారు. అంటే బస్సులో రికార్డింగ్ డాన్సులు చేసుకుని ఏమైనా మహిళల పైన కొన్ని వ్యాఖ్యలు చేసి, సో దాని ఎలా చూస్తారు? తాట తీస్తారు మహిళలు. తెలంగాణ మహిళలు అంటే సౌమ్యులు ఉండొచ్చు, అమాయకులు ఉండొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్లు అవమానం చేసి మహిళల్ని కించవరిస్తే, తెలంగాణ ఉద్యమంలో నడుముకు కొంగు చెక్కి ఉద్యమం చేసినటువంటి పోరాట గడ్డ తెలంగాణ. మహిళల జోలికి వస్తే వాతలు పెడతారు. నేను అంటున్నా, గడాగిడ దిష్టి బొమ్మలు కాల్చకుండా ఇంటి మీద తీసుకుపోయి అగ్గిపుల్లు వేసేయండి అని చెప్తున్నాను. మరి ఇంకేం చేయాలి? మళ్ళీ ఊకే మహిళల్ని రోజు రోజుకి ఎమ్మెల్యేలు తిడతారు, మహిళా మంత్రులు తిడతారు, అందరినీ తిడతారు. పొద్దుముక్కలు ఇదేనా మీ పని? మొన్న సీతక్కని అసెంబ్లీలో అవమానించాడు పాడి కౌశిక్ గారు.
మళ్ళా ఒకరోజు ఆ, ఇంకా సీతక్కను అవమానించింది కాకుండా గవర్నర్ని అవమానించిండు, మహిళా గవర్నర్ని. అట్లా మీకు సంస్కారమే లేదు. ఎర్రబల్లి దయాకర్ ఒక అధికారిని ఎక్కిరించాడు. ఇట్లా మీకు మహిళల్ని సంస్కరించే పద్ధతే లేదు. తొలి క్యాబినెట్ లో తెలంగాణ వచ్చినాక తొలి క్యాబినెట్ లో మహిళల్ని గౌరవించుకొని ఒక్క మహిళా మంత్రి పదవి ఇవ్వకపోతురి, మహిళా కమిషన్ ఇవ్వకపోతురి, ఇవన్నీ ఒకటి చేసింది వికృత చేష్టలు. మీరు మీ కుటుంబము కవిత తప్ప తెలంగాణలో ఆడబిడ్డనే కనబడకుండే. ఈ రోజు నేను అడుగుతున్నా, మహిళలు ప్రయాణం చేస్తున్న బస్సులలో క్లబ్ డాన్సులు లేకపోతే రికార్డింగ్ డాన్సులు చేసుకుంటారా? మీ చెల్లి ఉంది మహిళగా, మీ తల్లి ఉంది మహిళగా, మీ భార్య ఉంది మహిళలుగా, వాళ్ళకి ఇవే చేస్తారా? నేను అడుగుతున్నా. మరి నేను అడుగుతా అనొద్దు, నేను ఒక మహిళని గౌరవిస్తా, కానీ మీ చెల్లెలు జైల్లో ఉంది, అదే చేస్తుందా? చెప్పు కేటీఆర్. ఏదో ట్వీట్ లో జస్ట్ విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదు. బహిరంగంగా వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పు. ఎలాంటి బహిరంగ సభలో అయితే మహిళల్ని అగౌరవపరిచినో అట్లాంటి బహిరంగ సభ పెట్టి ఇమీడియట్ గా నీ పక్కలున్న తొత్తులందరూ కూడా వ్యంగ్యంగా నవ్వుతున్నారు చూడు, వాళ్ళందరి చేత కూడా క్షమాపణ చెప్పిపిచ్చి ముక్కు నేలకు రాయమంటున్నా. ఒక దిక్కు బావకు రాయమంటున్నా, ఓ దిక్కు బావ మరిదికి రాయమంటున్నా. ఇద్దరు రాయాలి. తెలంగాణకు పట్టిన చీడ పీడ పురుగులు వీళ్ళిద్దరు. తండ్రి అయితే ఫామ్ హౌస్ లో వంటాడు, చెదలు ఎడబడతలేవో నాకు ఆ ఫామ్ హౌస్ నాకు అర్థమైతలేదు, కానీ ఆయన బయటికి రాడు. వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేయరు. ఆల్రెడీ ఉనికి పోయింది. ఇప్పుడు అంటున్నా హరీష్ రావు పిచ్చి పిచ్చి కూతలు కూసి ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. ఏ బీజేపీలోకి పోతాడో ఏందో పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. ఇక కొడుకు కూడా పోతాడని వస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు? కేసీఆర్ బయటికి వెళ్ళు, గోల నుంచి బయటికి వెళ్ళు. వాళ్ళిద్దరిని పక్కకు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు 37% ఓటు బ్యాంక్ ఇచ్చింది తెలంగాణ ప్రజలు. దాన్ని కనీసం గౌరవించి ఆడ వచ్చి అసెంబ్లీలో గాని ప్రతిపక్ష నాయకుడిగా ముందుకు రా అంటున్నా. నేను స్వాగతిస్తున్నా. రా, బయటికి రా. ఇన్నేళ్లు వండుకున్నావు, ఇప్పుడు బయటికి రా కేసీఆర్. సో చివరిగా మేడం, మీకు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఏదైతే ఇది ఒక్కటే. సో మీ స్టాండ్ ఏంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? దేని విషయంలో? ఇది కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే డాక్టర్ సంబంధించిన రేప్ ఇన్సిడెంట్. సో కాంగ్రెస్ పార్టీ ప్లస్ అలాగే గాంధీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కూడా నేను సవాల్ ఇస్తున్నా. ఏం బిక్తున్నారు ఇన్ని రోజులు? ఇట్లాంటి ఆ మహిళల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. నేను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయను. ఇంకోటి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దీదీ పార్టీ మొన్న కలకట్టాలో 15th ఆగస్టు సెలబ్రేషన్ చేసుకోలేదు. అది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలకి. మీరు ఉత్తరప్రదేశ్ లో మహిళలకు రేపు జరిగినా, దాన్ని రాత్రి ఆడపిల్లల శవాల్ని కాల్చేసినా, లేకపోతే మహిళా రెజ్లర్లు నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసినా, ఆ మహిళా రెజ్లర్లు జాతీయ స్థాయిలో పోటీలకు ఫైనల్ గా పోనివ్వకుండా ఆపినటువంటి దరిద్రం చరిత్ర మీద ఉంది. బీజేపీలకు అడుగుతున్న, ఇక్కడ బీఆర్ఎస్ అయినా సరే, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా సరే మహిళల్ని గౌరవించదు, మహిళల్ని అగౌరవపరుస్తుంది. మహిళలు అంటే లెక్కలేదు, మహిళలు ఇంటికే పరిమితం కావాలనేటటువంటి దురాలోచనలు ఉన్నటువంటి రెండు పార్టీల్ని ఈ రోజు నేను సవాల్ ఇస్తున్నా. మన దగ్గర గాంధీ హాస్పిటల్ కూడా మహిళా డాక్టర్లు భయపడుతున్నారు. నైట్ షిఫ్ట్ ఏంటి, ఇక్కడ కెమెరాస్ లేవు, మాకు సెక్యూరిటీ గార్డులు లేవు, డ్యూటీకి పోవాలంటే భయం అవుతుంది, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంతా మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఈ రోజు తెలంగాణలో శాంతి భద్రతలకు ఎలాంటి లోటు లేదు. మీకు కావాల్సినటువంటి భద్రత ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎక్కడ తప్పు జరుగుతున్నా దాన్ని సరిదిద్దుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు మీలాగా 4 గోడల మధ్యలో ఫామ్ హౌస్ లో పండుకునే ప్రభుత్వం మాది కాదు. మీకు ఎక్కడ రక్షణ కావాలన్నా, గతంలో షీటీంలు సరిగ్గా పనిచేయకుండే చెప్పుకోవడానికే పేరుకే లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి హైదరాబాద్ లో అని చెప్పుకున్నాను తప్పించి ఎక్కడ కూడా మహిళలకు జరిగినటువంటి అన్యాయం మీద ఎక్కడ రక్షణ జరగలేదు. మేము ఈరోజు చెప్తున్నాం, మహిళలు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళకందరికీ ప్రభుత్వం స్పెసిఫిక్ గా రక్షణ. ఈరోజు అక్కడ అంటే నర్సులకో డాక్టర్స్కో జరిగింది, ఎక్కడైనా జరగవచ్చు ఈ సొసైటీలో. వాళ్ళే వచ్చి ధర్నా చేయొద్దు. వాళ్లకు మాత్రమే అభద్రత కాదు, ఎవరికైనా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సుని ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాము, 500కే గ్యాస్ని ఇస్తున్నాము. అది మేము మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం. మీ భద్రత కూడా మా బాధ్యత. కాబట్టి పూర్తి స్థాయిలో మీ భద్రతని మేము తీసుకుంటాము. మరి హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, దానికి బాధ్యత పూర్తిగా తీసుకుంటారు. ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నారు.